అందుకే ఇలాంటి కుట్రలకు తెరలేపి ఓట్లు చీల్చాలనేటువంటి ఉద్దేశంతో వస్తా ఉన్నాడు సోదరులారా. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత కుటుంబ ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి రాలే. ఒక్క తీన్మార్ మల్లన్న మాత్రమే వస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ టు రీకాల్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మొట్టమొదటి ప్రక్రియను ఇవాళ తీన్మార్ మల్లన్నగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనే నిరూపించుకోబోతా ఉన్నా. ఒక ఏడాది పాటు గెలిచిన తర్వాత ఈ ఏడాదిలో తీన్మార్ మల్లన్న నువ్వు ఎంత పని చేసినావు, ఎంత వరకు మాకు న్యాయం చేసినావు అనేది రివ్యూ, రైట్ టు రీకాల్ రెఫరెండం అంటారు దాన్ని. మీ అందరికి తెలుసు, మీరు మేధావులు. మీ అందరు కనుక ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత మల్లన్న మేము ఓట్లేసి గెలిపిస్తే నువ్వు మేము అనుకున్నట్టు పని చేస్తున్నావు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కొనసాగాలి. లేదు మల్లన్న నువ్వు మేము అనుకున్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తలేమంటే వెంటనే రాజీనామా చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఈ మాట చెప్పే దమ్ము ఏ నాయకుడి కన్నా ఉందా ఇప్పుడు? ఇంకా అంతేగా సోదరులారా.